కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు. ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కేజ్రీవాల్ జైల్లో ఉండగా అన్ని తానై పార్టీ వ్యవహారాలు నడిపించిన ఆతిషి పేరును ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఖరారు చేశారు. శాసనసభ పక్ష సమావేశంలో ఆతిషి పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. కేజ్రీవాల్ జైల్లో ఉండగా అన్ని తానై పార్టీ వ్యవహారాలు చక్కదిద్దారు. ప్రభుత్వంలోని మొత్తం 14 విభాగాలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. కేబినెట్ మంత్రుల్లో అత్యధిక విభాగాలు చూస్తోంది ఆమెనే. విద్య, ఆర్థికం, ప్రణాళిక, పీడబ్ల్యూడీ, ఓటపార్, పౌర సంబంధాలు వంటి శాఖల్ని ఆతిషి నిర్వహిస్తున్నారు. ఎడ్యుకేషన్పై వేసిన స్టాండింగ్ కమిటీకి ఆమె చైర్పర్సన్గాను పనిచేశారు. బలమైన వాక్చాతుర్యం ఆమె సొంతం. మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఆతిషి ఘోష్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా ప్రతిపాదిస్తూ కూడా ఎమ్మెల్యేలు ప్రతిపాదన చేశారు, అలాగే తీర్మానం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ నూతన సీఎం గా ఆతిషి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్ష సమావేశం ఆమెను తమ నాయకురాలిగా ఎన్నుకుంది. ఈ మధ్యాహ్నం 4:30కు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు ఇటీవలే బెయిల్ వచ్చిన తర్వాత తాను ఇక ఈ పదవిలో కొనసాగనని ఆయన ప్రకటన చేశారు. ప్రజా తీర్పు వచ్చేంత వరకు ముఖ్యమంత్రి పదవికి దూరంగా ఉంటారని ప్రకటించిన నేపథ్యంలో ఆ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చోనని చెప్పారు. సో ఆ నేపథ్యంలో అనివార్యంగా నూతన వ్యక్తిని ఎన్నుకోవాల్సి వచ్చింది. సో ఆ నేపథ్యంలోనే ఆ పార్టీలో సీనియర్ నాయకురాలుగా ఉన్నారు ఆతిషి. అలాగే అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో ఢిల్లీ పాలనా వ్యవహారాలన్నిటిని కూడా సమర్థవంతంగా నడిపించడంలో ఆతిషి కీలక పాత్ర వహించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆమె చదువుకున్నారు, ఉన్నత విద్యావంతురాలు. అలాగే ఢిల్లీలో విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావడంలో కూడా ఆమె చాలా కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో అలాగే ఇటు అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత విధేయురాలుగా ఆమె కొనసాగుతున్నారు, లాయలిస్ట్ గా ఉన్నారు. సో ఆయన చెప్పిన మాట జవదాటకుండా మొత్తం పూర్తిగా అన్ని కార్యక్రమాలు నిర్వహించేటువంటి చాకచక్యంగాని చతురత ఉన్నటువంటి నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఆమెపైన పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారు. అలాగే మనీష్ సిసోడియా కూడా ఆమె పేరును ప్రతిపాదించినటువంటి నేపథ్యంలో ఇటు అరవింద్ కేజ్రీవాల్ ఇటు మనీష్ సిసోడియా ఇద్దరి మన్నన అలాగే విధేయత చూరగొన్న నేపథ్యంలో ఆతిషికి ముఖ్యమంత్రి పదవి దక్కబోతోంది. సో ఈ రోజు గవర్నర్ కలిసి ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆ రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపుతారు. అనంతర కాలంలో ఆ మొత్తం లాంఛనాలన్నీ పూర్తయిన తర్వాత ఆతిషి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ని అరవింద్ కేజ్రీవాల్ ఎన్ని గంటలు కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించే అవకాశం ఉంది వెంకటేష్? మధ్యాహ్నం 4:30కు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా కేజ్రీవాల్ కు అపాయింట్మెంట్ ఇచ్చారు. సో ఆయనకు రాజీనామా లేఖ అందజేయడం అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్ష సమావేశం నిర్ణయాన్ని నూతనంగా ఆతిషిని తమ నాయకురాలుగా ఎన్నుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా గవర్నర్ కు అందజేయబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఆయనకు దానికి సంబంధించిన లేఖ కూడా అందజేస్తున్నారు. కాబట్టి రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే రాజీనామా ఆమోదం అలాగే నూతన నాయకురాల్ని ఆతిషిని ముఖ్యమంత్రిగా నియామకం ఈ రెండింటికి సంబంధించి రాష్ట్రపతి ఆ తర్వాత గవర్నర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమెను అతి త్వరలోనే నూతన సీఎం గా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. అయితే ఈ వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలున్నాయి. అంతకంటే ముందే మహారాష్ట్రతో పాటు నవంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఎన్నికల సంఘం దానికి ఏ మేరకు సంసిద్ధంగా ఉన్నదనేది మనం వేచి చూడాలి. అయితే ఈ మొత్తం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా వ్యవహారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహారాన్ని అంతా కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ ఇది ఒక రాజకీయ డ్రామాగా అభివర్ణిస్తున్నాయి. ప్రజా సమస్యలపైన రాజీనామా చేయకుండా ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు పాలైనటువంటి అంశంపైన అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడాన్ని ఈ రెండు పార్టీలు కూడా తప్పట్టాయి. సో ప్రజా సమస్యలపైన ఎలాంటి స్పందించని కేజ్రీవాల్ తనకు బెయిల్ సంబంధించినటువంటి అంశంలో ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. అలాగే ఢిల్లీ రాజకీయాలను నిశ్చితంగా గమనిస్తే ఎలక్షన్ స్టంట్ లో భాగంగానే మీరు అన్నట్లుగా రాజీనామా చేశారు అరవింద్ కేజ్రీవాల్. అలాగే ఆతిషిని కూడా సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నారనేటువంటిది కూడా వాళ్ళు కమెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఢిల్లీ ప్రజల్లో ఎలాంటి భావం నెలకొని ఉంది? ఇప్పుడు ఢిల్లీలో మనం చూసాం గత 2019 ఎన్నికలు రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో 7 లోక్సభ సీట్లలో బీజేపీ గెలిచింది. సో సంపూర్ణ ఆధిపత్యాన్ని బీజేపీ ప్రదర్శించింది. అయితే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కడుతున్న ఓటర్లు
అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికల్లా ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కడుతున్నటువంటి పరిస్థితి. ఈసారి మళ్ళీ అదే రిపీట్ కావాలని అరవింద్ కేజ్రీవాల్ ఆశిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రాజీనామా అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ప్రజల్లో సానుభూతి తీసుకురావాలని ఆయన ఆశిస్తున్నారు. తనకు ఇటు కేంద్ర ప్రభుత్వం ఈడీ సిబిఐని ఉపయోగించి తనను వేధిస్తోంది అనేటువంటి అంశాన్ని విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకొని దాని ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలిచే దిశగా ఒక సానుభూతి పవనాలు ఇచ్చి తాను గెలిచే విధంగా ఆయన ఒక ఎన్నికల ఎత్తుగడ వేసుకున్నారు. సో అందులో భాగంగానే ఈ రాజీనామాకు తెరలేపారు అనేది ప్రధానంగా రాజకీయ విశ్లేషకుల అంచనా. అలాగే ఇంకా చూసినట్లయితే సౌరభ్ మాట్లాడుతూ కూడా బంతి భాజపా కోర్టులోనే ఉంది, ముందస్తు ఎన్నికలకు సిద్ధమా అంటూ సవాల్ విసురుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా దీనికి సంబంధించి కూడా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఆర్ దే రెడీ అంటున్నారు వెంకటేష్. ఖచ్చితంగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ వీలైన త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఈ రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఆ రాజీనామా వేడి తగ్గకంటే ముందే ఎన్నికల్లోకి వెళ్తే ఖచ్చితంగా ప్రజల్లో సింపతి గెయిన్ చేయాలనేది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ ఆశిస్తున్నారు. గతంలో 2014లో ఆయన దాదాపు 50 రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన రాజీనామా అస్త్రాన్ని ఉపయోగించారు. అప్పుడు జన్ లోక్పాల్ పైన ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు మెజారిటీ స్థానాలు దాదాపు ఒక క్లీన్ స్వీప్ చేసిన తరహాలో ఢిల్లీ అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ కు సీట్లు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అదే తరహాలో ఈసారి కూడా ఈ అంశం పైన మళ్ళీ రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో తనకు అదే తరహాలో చరిత్రాత్మకంగా సీట్లు వస్తాయనేటువంటి ఒక అంచనాతో అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా అస్త్రాన్ని ఉపయోగించారు. ఓకే వెంకటేష్.